చేస్తామని. అలాగే తొందరలోనే మనిద్దరం ఒకరికొకరం దండలు మార్చుకుంటాం. భృగు మహర్షుల వారు తన సమ్మతిని తెలిపారు. మరి ఇప్పుడు నువ్వేమంటావు చెప్పు శ్రీనివాస్. చూడండి, భృగు మహర్షి నాకంటే చాలా పెద్దవారు, చాలా పెద్ద జ్ఞాని మహర్షి. ఈ రాజ్యానికి రాజగురు ఇతడు. ఇక నేను ఆయన్ని చాలా గౌరవిస్తాను. నాకేమనిపిస్తుందంటే ఆయన ఒకటి చెప్పారు అంటే దాని వెనక ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండొచ్చు. అది సమయంతో పాటు మనందరికీ తెలిసిపోతుంది. ఒకవేళ మీరు నన్ను అడుగుతున్నారంటే అలాగే నేను మీకు నిజం చెప్పాలంటే అది అది మహారాజా, నేను ఏం చూసానో దాని ప్రకారం నాకైతే అనిపించలేదు. నేను చూసిన వాళ్ళలో ఒక్క వ్యక్తైనా రాకుమారి పద్మావతికి యోగ్యుడని. నాట్య పోటీలలో విజేత అవ్వగలిగే వ్యక్తులు ఎవరు అక్కడ ఉన్నట్టు నాకు అనిపించడం లేదు మహారాజా. ఓ మహాదేవ, దేని గురించి భయపడ్డానో చివరికైతే జరిగింది. ఈ శ్రీనివాసుడు ఆ భృగువంశి మాట ఎందుకు వినిపించదు? ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? శ్రీనివాస్, అన్నిటికంటే రాజు మొదటి పని ఏంటంటే రాజ్యాన్ని పాలించడం. ఇక తనకు గౌరవాన్ని ఇచ్చే గుణాలు ఉండడం మంచిది. ఎలా అంటే రాజనీతి, దౌత్యనీతి, అర్థశాస్త్రం. ఒకవేళ వీటన్నిటితో పాటు తనకు నాట్యం వస్తే బాగుంటుంది. ఎందుకంటే నాట్యం ఓ కళ మాత్రమే. ఒకవేళ ఏ కారణంతోనైనా తనకు నాట్యం రాకుంటే దానికి అర్థం తను మంచి పాలకుడు లేదా మంచి